రైతు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు వచ్చేసి నేను నెల్లిపట్ల గ్రామంలో ఉన్నటువంటి హయాత్ బి అనేటటువంటి ఒక మహిళా రైతును కలవడానికి అయితే వచ్చాను. ఈ మహిళా రైతు వచ్చేసి వారికి ఉన్నటువంటి 1 ఎకరం పొలంలో టమోటా అయితే సాగు చేశారు. టమోటా క్రాప్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ఒకసారి వారిని మన హయాత్ బి గారిని అడిగి తెలుసుకుందాం. ఈ పంటకి వారు ఏ విధంగా సాగు చేశారు, ఈ పంట ఇంత హైట్ రావడానికి, ఇంత క్రాప్ రావడానికి గల కారణాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి హయాత్ బి గారు, ఇది ఏ జాతి మొక్కలు ఇవి? సాహో. మీరు ఈ సాహో జాతి మొక్కల్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది? పలంనేరు నుంచి. మీకు ఒక మొలక నర్సరీ నుంచి తెచ్చి ఇక్కడ నాటుకోవడానికి ఎంత పడుతుంది? ఒక మొలక కాస్ట్ ₹1. ఒక మొలక ₹1. మీరు ఎన్ని మొలకలు తెచ్చారు ఇక్కడ ఇవి నాటడానికి? 4,000 తెచ్చింది. 4,000 మొలకలు తెచ్చారు. ₹4,000 పే చేస్తారు దానికోసం. చూడండి, ఇది సాహో జాతి మొక్కలు. ఒక మొలక వచ్చేసి ₹1 నర్సరీలో అమ్మడం జరిగింది. వీళ్ళు దగ్గరగా 4,000 మొలకలు తెచ్చారు. దాని కాస్ట్ ₹4,000 అయితే అయింది. హయాత్ బారు, వీరు మీ కొడుకా? పేరు నూర్ బాషా గారు. ఈ యొక్క పంటకు ఇప్పుడు ఎన్ని నెలల కాలం ఉండొచ్చు? వయసు 2 నెలలు. ఇది ఏ జాతి మొక్కలు? సాహోనా? సాహో. మీరు ఇక్కడ పంట ఇంత మొత్తంలో వేశారు కదా, ఈ పంట వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎరువు తోలినాము. ఎరువు తోలి డ్రిప్ లైన్లోకి వేసి పైపులు వేసినాము. నీళ్ళు వదిలినాక ఒక రోజంతా వదిలి నానినాక మొల తీసి నాటినాము. ఏమేమి ఎరువులు వదిలినారు? ఈ డిఏపి కాంప్లెక్స్, యూరియా కొంచెం. ఒక ఎకరానికి ఎంత మోతాదులో మీరు వాడారు? ఎకరాకి 2 మూట్లు. ఇప్పుడు మీరు ఎకరా నాటారా ఇది? అవును. ఒక ఎకరాకి 2 మూట్లు డిఏపినా? 2 మూట్లు డిఏపి, కాంప్లెక్స్ 2 మూట్లు, ఒక 1/2 మూట ఇది యూరియా, ఒక 1/2 మూట యూరియా. ఒక ఎకరా పొలంలో మనము టమోటా సాగు చేయాలి అంటే మనకు ఖర్చు ఎంతవరకు వస్తుంది? ఒక చేసిన దాన్ని బట్టి ఉంటుంది, ఎక్కువ మందులు కొట్టేదాన్ని బట్టి ఉంటుంది. మీకు వచ్చినటువంటి ఖర్చు ఒక ఎకరా పొలం 70-80 వేల రూపాయలు ఖర్చు ఒక ఎకరాకు వచ్చింది మీకు. మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గొత్తులు, ఈ తీగులు ఇవన్నీ కావచ్చు, ఎక్కడి నుంచి మీరు తెచ్చుకోవడం జరిగింది? ఇక్కడ గొత్తులు టౌన్ లో తెచ్చినాము. తీగలు కూడా ఇక్కడ పక్కన బయటపల్లి దగ్గర. ఒక గొత్తు కాస్ట్ మీకు ఎంత పడుతుంది? ఇది ₹15 పడుతుంది. ఒక గొత్తు కాస్ట్ ₹15 పడుతుంది. తీగులు కన్నా తీగలు కేజీ వచ్చేసి ₹180. అది కేజీ ₹180 లంగా పడుతుంది. అంటే ఒక ఎకరా పొలంలో రైతు టమాటా సాగు చేయాలంటే 70 నుంచి 80 వేల రూపాయల ఖర్చు అయితే అవుతుంది ఒక ఎకరాకి. నూర్ బాషా గారు, మీరు ఈ పంటని చేయడానికి ముందుగా కూలీ ఖర్చులు అనేవి చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ నుంచి మీరు కూలీ ఖర్చులు ఏ విధంగా పే చేశారు? దేనికి ఎంత మొత్తంలో మన పలంనేరు తాలూకాలో కూలీ ఖర్చులు పే చేయడం జరిగింది? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మొలక నాటినాక ఒక 15 రోజులకి సాలెగేల్సి వస్తుంది. సాలెగేసి వచ్చేసి కూలి లెక్కేసి వాళ్ళకి గిట్టుబాటు కాదనేసి ఒప్పందం లేక మాట్లాడుకున్నారు. 3,500 ఒప్పందం ఇచ్చిన వాళ్ళకి ఒక ఎకరాకి 3,500 ఒప్పందం ఇచ్చిన. మళ్ళాక గొత్తులు వేసేకి వచ్చేసి 700 కూలి. అది మధ్యాహ్నం కూడా చేస్తారు. వాళ్ళు ఎండ అనేసి ముప్పుతో వస్తారు, మధ్యాహ్నం చేసి వెళ్ళిపోతారు. ఒకరికి భోజనం వేయాలి, మధ్యాహ్నం భోజనం వేయాలి. వేసినాక ఒక దీనికి వచ్చేసి 6 మంది వేసినారు కూలోళ్ళు. ఓకే. మళ్ళీ వచ్చేసి గొత్తులు కొట్టినాక అంటే 6 మనిషికి ₹700 లెక్క కూలి ఇచ్చారు. ₹4,200 కూలి అయింది. అవును. ఓకే. మన దారాలు కట్టేకి లేడీస్ 300 ఒక రోజుకి ఒక లేడీకి ₹300 కూలి. 6 మంది వస్తారు. మధ్యాహ్నం చేస్తారు, ఎండ కాబట్టి ఇట్లా ఎండలో వచ్చేసి మధ్యాహ్నం చేస్తారు. 2 రోజులు చేస్తారు, మళ్ళీ చేయరు వాళ్ళు. మళ్ళీ ఇంకా గొత్తులు అయిపోయినా ఇది దారాలు కట్టినాక రెండోసారి మళ్ళీ దారాలు కట్టాల. 2 సార్లు 3 సార్లు కట్టాలి. ఫస్ట్ ఒక దారం వేస్తారు, 2వ ట్రిప్ 2 దారాలు వేస్తారు. మళ్ళీ ఎక్కువ నీకు ఇది ఇచ్చినాక తీగలు వచ్చేసినాక రెమ్మలు ఎక్కువ అయిపోయినాక 3 పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. ఒక లైన్ కి 2 మనిషి 2 రోజులు పడుతుంది. ఎక్కువ మోతాదులో ఇది వచ్చేసినాక ఎక్కువ పడుతుంది కాబట్టి 2 మంది పడతారు ఒక లైన్ కి. ఓకే. ఒక రోజుకి. ఇప్పుడు ఈ కూలీ ఖర్చులు మీకు ఎక్కువ అవుతుండడం వల్ల ఇప్పుడు నార్మల్ గా అయితే మనకి మిషన్స్ వచ్చేసాయి చెత్త తీయడానికి కానీ, ఇవన్నీ అలాంటివి మీరు యూజ్ చేయొచ్చు కదా? మనం యూజ్ చేయొచ్చు, లేదని లేదు. కానీ మనము అది చేయడం వల్ల ఏమవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతాం. దానివల్ల అది ఇదే బెస్ట్ కదా మనకి. మనుషుల వల్ల అయితే మనం చెప్పినట్టు చేసుకుంటారు. మిషన్ ఎందుకు కదా, పోతామంటే పట్టుకొని పోతాం, ఎట్లా పోతాం చెప్పలేం కదా. చేతి మీద రావచ్చు, తెలిసినోడు చేయొచ్చు, తెలియని ఉంటారు కదా. అదే మనుషులకి అయితే కొంచెం ఇబ్బంది లేకుండా వాళ్ళు జాగ్రత్త చేసుకుంటారు. పని కూడా ముందునే వస్తుంది కాబట్టి వాళ్ళు చేసుకుని పోతా ఉంటున్నారు. నూర్ బాషా గారు, మీరు ఈ లైన్ కి మధ్య ఎంత వెడల్పు పెట్టి నాటుకున్నారు? 3 అడుగులు పెట్టానండి. 3 అడుగులు పెట్టినాను. ఓకే. ఇక్కడ వచ్చేసి పేపర్ నేను ఇవ్వలేదు. పేపర్ లేదంటే పేపర్ వేయడం వల్ల ఈ ఎండాకాలంలో ఏమవుతుందంటే పేపర్ వేసినాక మొలక నాటితే మొలక చనిపోతుంది ఆ హీట్ కి. ఓకే. పేపర్ వేసిన తర్వాత హీట్ అనేది అనేది ఎక్కువ వస్తుంది లోపల
వేడి ఆ వేడి వల్ల మొలక చనిపోతుంది. దానివల్ల భయపడి ఇది వేయకుండా అలాగే నాటి నీళ్లు బాగా పెట్టి నాటినాక సాలగేసిన. పేపర్ వేయడం వల్ల ఇది ఇబ్బంది వస్తుందని చెప్పేసి నా ఐడియాతో నేను చేసిన. కొంతమంది పేపర్ వేసినాక చాలా మంది రైతులు ఏమవుతుందంటే మొలకలు చనిపోతుంది. ఈరోజు నాటుతామో తెల్లవారు దోశ చనిపోయి ఉంటుంది, మళ్ళీ నాటల్లా అది వద్దనేసి పేపర్ మనకు అవసరం లేదు అంటే మనం పేపర్ వేయకుండా నాటితే మొలక చావకుండా. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తోటలు చూసాను నేను, వాళ్ళంతా పేపర్ వేసి నాటారు. అదే కొన్ని చనిపోతాయి, మొలకలు చనిపోతాయి కాబట్టి మనం చేయకూడదు. చాలా తావులు నేను అబ్జర్వ్ చేయంత వచ్చేసి చాలా తావుల పేపర్ వేయడం వల్ల మొలక చనిపోతా ఉంది. దానివల్ల అది వద్దని చెప్పేసి మా ఇంట్లో మా నాన్న చెప్పినాడు కాబట్టి చేసుకుని పోయినాం. అంటే మనం పేపర్ వేసి దానికి గ్లాస్ కప్పులు టైపు టీ కప్పులు లాగా కప్పులు వచ్చినాయి, ఆ పద్ధతి యూజ్ చేయొచ్చు కదా. అది ఎందుకు కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి? కాస్ట్ ఎక్కువ వస్తుంది, దాంట్లో మన ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది. మనం అంత బడ్జెట్ ఇది ఎట్లా అంటే మనకు లేట్ కొట్టినట్టు ఇది మనకు వస్తుంది లేదా లేదు. ఎక్కువ బడ్జెట్ పెట్టి చేయడం వల్ల ఏం పోతుందంటే రైతు అమౌంట్ వాళ్ళు గిట్టుబడి ఉంటే పర్వాలేదు, లేదంటే మనం లాస్ అయిపోతాం కదా. ఇది మనం తక్కువ ఖర్చు కాబట్టి వస్తే రావచ్చు, ఏదో పోతే 10 పోతుంది, వస్తే 10 వస్తుంది. ఆ విధంగా చేసుకుంటాం అంతే. ఎక్కువ ఖర్చు కాకుండా మన జాగ్రత్తలో మనం చేసుకుంటాం, మన అట్లా సరిపోతుంది అనేసి. నూరు భాష గారు, మీరు ఇక్కడ ఈ కాయని షైనింగ్ తగ్గకుండా మార్కెట్కు ఏ సమయంలో కోసి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది? ఈవినింగ్ పూట సల్లపూటలో కోస్తామండి. సన్నలపూటలో కోసడం ఏమవుతుందంటే కాయకి దెబ్బ కాకుండా బాగుంటుంది. ఎండలో కోస్తే ఏమవుతుందంటే బొబ్బు వచ్చేస్తుంది, షైనింగ్ పోతుంది. సల్లపూటలో కోస్తాము, మబ్బుతో ఒక 6-5:30 అంతా మనం లోడ్ ఎక్కిచ్చేస్తాం, బండి ఎక్కించి పంపించేస్తాం. అక్కడ వచ్చి 10 అంతా యాక్షన్ అవుతుంది. ఆ 10 అంతా యాక్షన్ అయిపోయినా పని ఇంకా లేట్ పోయినామంటే గిట్టుబడి రాదు. ఇప్పుడుండే రేట్లు ఏంటంటే 150-180 దాకా ఉంది. ముందు వచ్చేసి 400 దాకా పోతుంది, ఇప్పుడు తగ్గిపోయింది. అలా అనేసి మనం పేపర్లు వేసి అది వేసి ఎక్కువ బడ్జెట్ పెట్టడం వల్ల ఏమవుతుంది, రైతు లాస్ అయిపోతాడు. అయిన కానీ మనం తక్కువలో చేసుకున్నాం కాబట్టి తక్కువ ఎంత పని మనకు వచ్చినట్టు మనం ఓన్ కూలి పెట్టుకొని మనం చేసుకుంటే మిగులుతుందండి. ఎక్కువ లోన్ పెట్టుకుంటే మనకి ఏం గిట్టుబాటు రాదు కాబట్టి ఓన్ చేసుకుంటాం, మనమే కోసుకుంటాం, మనమే చేసుకుంటాం. అట్లా చేసుకుంటే బెస్ట్, అది నా ఒపీనియన్. అది ఇంకోటి ఏంటంటే షైన్ అయిపోకుండా అంటే ఇది ఎండలో వేయకుండా నీటిలో ఉండాల. ఏదైనా నీటిలో పెట్టుకుని చేసుకుంటే కాయ షైనింగ్ బాగుంటుంది, కాయ సైజు బాగుంటుంది. ఎండ తగలకుండా చూసుకోవాలి కాయకి మనం.